తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. జిల్లా రాప్తాడ్ నియోజకవర్గంలో ఈ రోజు జగన్ సిద్ధం సభ భారీ ఎత్తున జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే కర్నూలుకు సంబంధించిన వైసీపీ మహిళా నేత ఈ రోజు సభ ప్రాంగణంకి వచ్చారు. అసలు ఎంతమంది వచ్చారో ఏంటనే విషయాన్ని ఆమె అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈ రోజు అనంతపురం జిల్లాలో ఈ రాప్తాడ్లో భారీ ఎత్తున సిద్ధమైన సభ నిర్వహిస్తున్నారు. కర్నూలు నుంచి ఎంతమంది ఇక్కడికి కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, ఎంతమంది వచ్చారు? కర్నూలు నుంచి భారీ సంఖ్యలో కొన్ని వేల మంది ఇక్కడికి తరలి వచ్చారు. దగ్గర ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 100 బస్సులు వస్తున్నాయి. ఇప్పుడు కర్నూలుకు సంబంధించి దగ్గర 700 బస్సులతో పాటు కర్నూలు నియోజకవర్గానికి ఒకటి మాత్రమే సంబంధించి అలాగే జనం కూడా భారీగా కొన్ని వేల మంది తరలి వస్తున్నారు. ఇప్పుడు అంటే ఈరోజు సభలో చూసుకుంటే వచ్చే 2024 ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో వస్తుందని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున ఇక్కడ కార్యకర్తలు, మీరు ఒక మహిళా నేతగా వైసీపీ అంటే ఎలాంటి మేనిఫెస్టో ఉండవచ్చు అని మీరు ఊహించుకుంటున్నారు? ప్రజానీకంతో పాటు మేము కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాం మేనిఫెస్టో ఎలా ఉండబోతుందో మా జగనన్న ఇచ్చేదని. ఎందుకంటే 2019లోనే ఆయన ఎలక్షన్ మేనిఫెస్టో ఎంత బాగుంది, ప్రజల కోసం ఎంత చేశారో అందరికీ తెలుసు. దాన్ని మించి ఇప్పుడు ఉండబోతుంది. అందుకే అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. వారితో పాటు మేము కూడా. కాకపోతే ప్రతిపక్ష వాళ్ళు కావచ్చు, ఇతర పార్టీ వాళ్ళు కావచ్చు, వైసీపీలో చాలా మంది అసమ్మతితో ఉన్నారు. ఆ అసమ్మతితోనే వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిచదు అని అంటున్నారు. దీన్ని మీరు ఎలా సమర్థిస్తారు? వైసీపీలో అసమ్మతి ఎక్కడ ఉందండి? ఎక్కడా లేదు. కనీసం ప్రతిపక్షాలకు ఎలా ఉందంటే వాళ్ళ పరిస్థితి, వాళ్ళకు క్యాండిడేట్లు దొరకట్లేదు. అందుకే వాళ్ళు ఇలాంటి రూమర్లు స్ప్రెడ్ చేస్తున్నారు అంతే. అంటే వైసీపీ పార్టీకి క్యాండిడేట్లు ఎక్కువ కావడంతోనే సిట్టింగ్ వాళ్ళని కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వడంతోనే అసమ్మతి వస్తుందని ఆరోపిస్తున్నారు. అలా ఏం కాదు. ఎందుకంటే వైసీపీ పార్టీ సహజంగానే 90% జనాలు కానీ నాయకులు కానీ అందరూ వైసీపీ పార్టీ తరపునే ఉన్నారు. అందుకే ట్రాఫిక్ మామూలుగానే ఎక్కువ ఉంటది. కానీ మా జగనన్న సర్వేలను బేస్ చేసుకునే ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకించి ఎందుకు ఓటేయాలని మీరు చెప్తున్నారు? నేను చెప్పడం కాదు, ప్రజలందరూ అనుకుంటున్నారు. 2019కి ముందు ఆయన ఇచ్చిన ఎలక్షన్ మేనిఫెస్టోలో హామీకే అన్ని సీట్లు వచ్చాయంటే ఆయన ఇచ్చిన హామీలన్నీ 99% పైగా అమలు చేశారు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా 175కు 170 సీట్లు వస్తాయనుకుంటున్నాను. అంటే జగన్ చేసినటువంటి సంక్షేమ పథకాలే జగన్ ని గెలిపించే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి ప్రతి ఒక్కటి చేశారు జగన్. ఇది అని చేయడానికి లేకుండా ప్రతి ఒక్కటి చేశారు కాబట్టి ఆయన గెలుపు ఖచ్చితం. ఈరోజు ఈ సభకి ఎంతమంది వైసీపీ కార్యకర్తలు రావచ్చు అనుకుంటున్నాను? దగ్గర ఒక 10 లక్షల మంది వైసీపీ కార్యకర్తలు వస్తారని అనుకుంటున్నాం. 2024లో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని మీరు అనుకుంటున్నారా? మీకు ఇంకా డౌట్ ఉందా దాంట్లో? ఖచ్చితంగా వచ్చేది జగన్మోహన్ రెడ్డి. 175కు 175 సీట్లు. ప్రతిపక్షం అనేది ఈ జనాల వరద సునామీలో కొట్టుకుపోతుంది. మీరే చూడండి.